హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. అండ్ ఎవరైనా కానీ గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ వీడియో వాచ్ చేయండి. చాలా ఎక్సైటెడ్గా ఉంటుంది, అంతకన్నా ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. వీడియో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు నేను 7 డేస్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అంటే సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అనమాట. ఈ 7 డేస్లో పుట్టిన వాళ్ళ గురించి కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. అంటే సోమవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, అట్లా నేను ఈ 7 డేస్ అనేది కవర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏ వారంలో పుట్టారు అండ్ నేను చెప్పినవి మీకు ఎంతవరకు మ్యాచ్ అయ్యాయి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను 7 రోజుల గురించి మాట్లాడతాను. అంటే కొంతమంది నేను బుధవారం పుట్టాను, నేను గురువారం పుట్టాను, నేను శుక్రవారం పుట్టాను అని అంటూ ఉంటారు కదా. బట్ ఏ వారంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది కొన్ని విషయాలు చెప్తాను. సో మీకు మ్యాచ్ అయితే మాత్రం మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ చేయండి. ఫస్ట్ మనం సోమవారం, మండే పుట్టిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మీలో ఎవరైనా సోమవారం రోజు పుట్టుంటే సో వాళ్ళ బిహేవియర్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయి అంటే, యాక్చువల్లీ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. సో ఎలాంటి పనులు చేసినా కూడాను తడబడుతూ చేయటం కానీ, ఇది చెయ్యొచ్చా లేదా అనటం కానీ అలాంటివి ఉండవు. ఒక పని చేయాలి అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతారనమాట. ఎవరు ఒపీనియన్స్ కూడా అంతగా తీసుకోరు. ఇది నేను చేయగలను, ఇది నేను చేస్తాను అనుకుంటే ఏ మాత్రం భయపడకుండా ఆ పనిని స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ అలాగే కాకపోతే వీళ్ళు చదువు విషయానికి వచ్చేస్తే కొంచెం స్టార్టింగ్లో కొంచెం కేర్లెస్ చేస్తూ ఉంటారు. కానీ బట్ ఫ్యూచర్లో కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు లైఫ్లో కొంచెం వాళ్ళ బిహేవియర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి అనమాట. అంటే చదువు విషయంగా తీసుకున్నా కూడా ఒక చిన్న అశ్రద్ధ చేసినా మళ్ళీ డెవలప్ అవుతారు ఖచ్చితంగా. అండ్ చాలామంది హ్యాపీగా ఉండాలి, మనము హ్యాపీగా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి అనే థాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అండ్ కాకపోతే వీళ్ళ వీక్నెస్ ఏంటి అంటే కొంచెం సెన్సిటివ్ ఉంటారనమాట. అంటే కొంచెం హర్ట్ అవుతూ ఉండటం కానీ, ప్రతి చిన్నదానికి బాధపడిపోవటం కానీ, ఇట్లా ఓవర్ థింకింగ్ చేయటం కానీ ఎక్కువగా చేస్తుంటారు సోమవారం పుట్టిన వాళ్ళు. తర్వాత మంగళవారం పుట్టిన వాళ్ళు. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు ఏంటంటే కొంచెం గొడవలు ఎక్కువ పడుతుంటారనమాట. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కువ గొడవలు పెట్టుకోవటం, చిన్న విషయాన్ని పెద్ద విషయంలాగా రాద్ధాంతం చేసుకుంటూ ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే. బట్ కాకపోతే వీళ్ళకి కోపం ఏదైతే ఉంటుందో అది కంట్రోల్ చేసుకొని అందరితో కలిసిపోతే మాత్రం వీళ్ళ లైఫ్ చాలా చాలా బాగుంటుంది అనమాట. బట్ కోపం ఒక్కటే వీళ్ళకి కొంచెం నెగిటివ్ని తీసుకొస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే కోప్పడే వాళ్ళల్లో ఉండే ఒక గుడ్ క్వాలిటీ ఏంటంటే వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారనమాట. బట్ నిజాయితీగా ఉండటం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళు కూడా మనతో నిజాయితీగానే బిహేవ్ చేయాలి అని అనుకుంటూ ఉంటారనమాట ఎప్పుడూ కూడాను వీళ్ళు. బట్ అంటే చిన్న చిన్న విషయాలకి వెంటనే కోపం తెచ్చేసుకోవడం, అరిచేసేయటం కానీ ఇట్లాంటివి కొంచెం చేస్తుంటారు. బట్ అంటే ఆ మంగళవారం పుట్టిన వాళ్ళకి అలా వచ్చేస్తుంది అనమాట. బిహేవియర్లోనే ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది. బట్ కొంచెం ఈ కోపం ఉంటుంది కదా, దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం వీళ్ళ లైఫ్ సూపర్గా వెళ్తుందనమాట. బుధవారం పుట్టిన వాళ్ళు అనమాట. వీళ్ళేంటి అంటే కొంచెం వీళ్ళకి దైవభక్తి ఎక్కువ ఉంటుందండి. టెంపుల్స్ అని ఇట్లా డివోషనల్గా వెళ్తుంటారు. బట్ అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఏదైనా ఎవరైనా మిస్టేక్ చేసినా కూడాను వీళ్ళేదో పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలి ఇట్లాంటి టైప్ అయితే కాదు వీళ్ళు. కానీ భగవంతుడిని ఎక్కువ నమ్ముతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే సో దానికి సరైన శిక్ష ఆ భగవంతుడే వేస్తాడు అన్నట్లుగా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారనమాట వీళ్ళు బుధవారం పుట్టిన వాళ్ళు మెయిన్గా తీసుకున్నట్లయితే. అండ్ తర్వాత వీళ్ళు రెస్పెక్ట్ గురించి మాట్లాడుకున్నా కూడా చాలా మంచి రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఎవరికైనా కూడాను గౌరవంగా ట్రీట్ చేస్తారనమాట వాళ్ళని. సో అంటే ఏమంటారు, కొంచెం నెగిటివ్గా మాట్లాడటం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, సో కొంచెం నెగిటివ్ షేడ్స్ అనేవి మోస్ట్లీ తక్కువ ఉంటాయి బుధవారం పుట్టిన వాళ్ళకి. ఆల్మోస్ట్ వాళ్ళు పాజిటివ్గానే ఉంటారు ఎక్కువ పర్సెంటేజ్లో. అలాగే వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఏంటంటే తొందరపడి తీసుకోరు అనమాట. కొంచెం టైం తీసుకొని సో ఇది కరెక్ట్ డెసిషన్ అని వాళ్ళకి అనిపిస్తేనే తీసుకుంటారు. అంటే ఆలోచిస్తారు అనమాట. తొందరపడి నిర్ణయాలు తీసుకునే టైప్ అయితే కాదు. ఒకటికి 10 సార్లు ఆలోచించి ఒక గుడ్ డెసిషన్ అయితే తీసుకుంటారు వీళ్ళు. నెక్స్ట్ గురువారం పుట్టిన వాళ్ళు. వీళ్ళకి బ్రెయిన్ చాలా బాగుంటుందండి, బాగా షార్ప్ అనమాట. సో మెయిన్గా అంటే ప్రతి ఒక్క విషయంలో కొంచెం తెలివిగా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం కూడా చాలా ఎక్కువే ఉంటుంది గురువారం పుట్టిన వాళ్ళకి అనమాట. అంటే దేనికి భయపడరు అనమాట. అంటే పిరికితనం అనేది మోస్ట్లీ చాలా తక్కువ ఉంటుంది. సో ఏదైనా సరే నేను చేయగలను, నేను మాట్లాడగలను, సో నాకు ఆ సత్తా ఉంది అన్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు గురువారం పుట్టిన వాళ్ళు. ఎవరికి హాని చేయరు మళ్ళీ. అంటే ఎవరు అంటే వాళ్ళు ఇలా ఉండకూడదు, వాళ్ళని మోసం చేయాలనే థాట్ కానీ, వాళ్ళు బాగుండకూడదని నెగిటివ్ థాట్స్ కానీ వీళ్ళకి ఉండవు అనమాట. ఎవరికి హాని చేయరు. ఓకే, అందరూ బాగుండాలి అన్నట్లుగానే ఆలోచిస్తుంటారు. వీళ్ళు కూడా డెసిషన్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా అయితే తీసుకోరు, కానీ కొంచెం థింక్ చేసి డెసిషన్స్ అనేవి తీసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ శుక్రవారం పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎప్పుడు కూడాను హ్యాపీగా ఉండాలనుకుంటారనమాట.
లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి, పోతుంటాయి. బట్ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలి, సంతోషంగా ఉండాలి అనే థాట్స్‌లో ఎక్కువ ఉంటారనమాట ఫ్రైడే పుట్టిన వాళ్ళు. అండ్ తర్వాత వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఇంకొక విషయం ఏమిటి అంటే, అండ్ వీళ్ళు చేసే పనులు కూడా చాలా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తారనమాట. అంటే మోస్ట్‌లీ గెలుపు వీళ్ళ పక్కనే ఉంటుంది అనమాట. ఏదన్నా ఒక వర్క్ స్టార్ట్ చేసినా, ఏదన్నా మాట్లాడినా కూడాను ఎక్కువగా వీళ్ళని మెచ్చుకోవటం కానీ, లేదంటే నేను గెలిచి చూపిస్తాను అని అనటమే కాదు, గెలుస్తారు కూడా అనమాట. లైఫ్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంటారు ఫ్రైడే పుట్టిన వాళ్ళు. అలాగే వీళ్ళకేదైనా కష్టం వచ్చినా కూడాను, నాకు కష్టమొచ్చింది అని బాధపడుతూ కూర్చునే అంటే మరీ అంత ఎమోషనల్ టైప్ ఏం కాదు కానీ, బట్ ఆ కష్టాన్ని చాలా ఈజీగా అవలీలగా గట్టెక్కేస్తారనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళు. అలాగే శనివారం పుట్టిన వాళ్ళనమాట. వీళ్ళకి కెరియర్ పరంగా తీసుకున్నట్లయితే టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ బాగా ఎక్కువుంటుందండి వీళ్ళకి. అండ్ తర్వాత కొంచెం వీళ్ళు ప్రేమ బాగానే చూపిస్తారు. ఎవరినైనా లైక్ చేసినా మంచిగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారనమాట. బట్ కాకపోతే వీళ్ళ లైఫ్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సాటర్‌డే పుట్టిన వాళ్ళకి. బట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి కానీ, బట్ వాటిని చిన్నగా, మెల్లగా ఏదో ఒక రకంగా చిన్నగా అంటే సాల్వ్ చేసుకొని ఎళ్తుంటారనమాట. ప్రాబ్లమ్స్ అయితే కొంచెం ఫేస్ చేస్తూ ఉంటారు సాటర్‌డే పుట్టిన వాళ్ళైతే మాత్రం. ఫైనల్ వన్ సండే. ఆదివారం. ఆదివారం పుట్టిన వాళ్ళు చాలా లక్కీయెస్ట్ పర్సన్స్ అని చెప్పుకోవాలనమాట. ఎందుకంటే అదృష్టం వీళ్ళని ఏదో ఒక రకంగా వరిస్తూనే ఉంటుందండి. వీళ్ళు ఏ పని పట్టుకున్నా కూడాను ఆ పని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ ఉంటుంది. గెలుపు వీళ్ళ సొంతం అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ గురించి మాట్లాడుకుంటే టైమ్ టేబుల్ ప్రకారం లైఫ్‌లో ముందుకెళ్ళాలనుకుంటారనమాట. అంటే ఏదో నార్మల్‌గా ఆషామాషీగా అని కాకుండా సో, ఈ టైంకి నేను ఇది చేయాలి. ఈ టైంకి నేను ఇది చేయాలి. ఈ టైంకి నేను ఇది ఆహ్, సంపాదించాలి. ఇలాంటి టార్గెట్స్ పెట్టుకుంటారనమాట. ఒక టైం ప్రకారం ఒక టైమ్ టేబుల్ అనేది వేసుకొని దాని ప్రకారం జీవితాన్ని లీడ్ చేసుకోవాలనే థాట్స్‌లో ఎక్కువుంటారు. ఫ్యామిలీస్‌కి కానీ, ఫ్రెండ్స్‌కి కానీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి వీళ్ళు మాత్రం. జనరల్‌గా ఇవన్నమాట 7 డేస్ గురించి మాట్లాడాను. సో, మీ అందరికీ ఈ వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకు ఈ వీడియో ఎంతవరకు కనెక్ట్ అయిందో కూడా కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే షేర్ కూడా చేసేసేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేసేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్. బై.